ఈరోజు మనము మోనాలిసా గ్యాలరీకి వెళ్ళబోతున్నాం. వర్షం పడుతుంది కానీ ఈ రోడ్డు చూసారు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇవన్నీ కూడా మినియన్ సివిలైజేషన్ అంటున్నారు, అంటే బ్రాంజ్ ఏజ్, అరౌండ్ 5000 ఇయర్స్ హిస్టరీ కలిగిన యాంటిక్స్ అన్నమాట. ఇక్కడ ఒకప్పటి వాళ్ళ గొప్ప ఆర్ట్ వర్క్స్ అండ్ స్కల్ప్చర్ వర్క్స్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి మనకు. చూడండి, ఇప్పుడు మీరు చూస్తున్నారు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెయింటింగ్, లియోనార్డో డా విన్సీ గీసిన మోనాలిసా చిత్రం. ఇప్పుడే మనము లూవర్ మ్యూజియం నుంచి బయటకు వచ్చాం కదా. సో చూసారు కదా ఎంత బాగుంది, చాలా బాగుంది కదా. యాక్చువల్గా దాదాపు 5 లక్షల ఆబ్జెక్ట్స్ ఉన్నాయంట. 5 lakh ఆబ్జెక్ట్స్ ఉన్నాయి దీంట్లో. నేను మీ ఆర్కే, మన ప్రపంచానికి స్వాగతం. ప్రస్తుతం నేను ప్యారిస్ సిటీలో డే టూర్కి వచ్చాను, కానీ వర్ణదేవుడు ఎందుకో కరుణించట్లేదు. మళ్ళీ ఈరోజు ఉదయం నుంచి వర్షం పడుతూనే ఉంది. సో నిన్న రాత్రి ఎంత సూపర్గానో అనిపించింది, ఏమాత్రం వర్షం లేకుండా. ఇప్పుడు మళ్ళీ మనకి వెనకాల ఐఫిల్ టవర్ కనిపిస్తుంది చూడండి. సో కానీ ఈరోజు ఉదయం వేళ వర్షంలో అది ఎందుకో నాకు ఒక ఇనుప దిబ్బలాగా అనిపిస్తుంది అంతే. రాత్రి అంత బాగా అనిపించిన ప్లేస్ కూడా ఇప్పుడు ఒక ఇనుప దిబ్బలాగా అనిపిస్తుంది. సో అలా ఉంది పరిస్థితి. అండ్ ఈరోజు మనము మోనాలిసా గ్యాలరీకి వెళ్ళబోతున్నాం. సో మిగతా ఎక్కడికి వెళ్దామన్నా సరే వర్షం పడుతుంది, అందరూ గొడుగులు పట్టుకున్నారు చూడండి. సో అందుకోసం అని చెప్పేసి మన మోనాలిసా గ్యాలరీ అది ఓన్లీ వీక్లీ 5 days మాత్రమే, అది కూడా ఓన్లీ 4 hours మాత్రమే ఓపెన్ ఉంటుంది. సో ఈ టైంలోనే స్పెసిఫిక్ టైమింగ్లో వెళ్ళాల్సి ఉంటుంది. సో మనం అక్కడికి వెళ్ళి ఆ మోనాలిసా గ్యాలరీని చూసుకొని ఆ తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్దామనేది డిసైడ్ చేద్దాం. వర్షం పడుతుంది కానీ ఈ రోడ్డు చూసారు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చెట్లన్నీ ఒక సింక్రనైజ్డ్ వేలో కట్ చేశారు, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నది. వర్షం పడుతున్న ఈ వ్యూ మాత్రం అల్టిమేట్ ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనం మాల్లోకి వచ్చేసాము. ఈ మాల్లో ఏంటంటే మనకి ఇక్కడే రైట్ సైడ్లో మ్యూజీ ది లూవర్ అని రాస్తుంది. మ్యూజీ ది లూవర్ అంటే లూవర్ మ్యూజియం అని చెప్పేసి. ఇదే మోనాలిసా గ్యాలరీ అనమాట. లోపల మనకి చాలా చోట్ల పిక్చర్స్ అండ్ వీడియోస్ నాట్ అలౌడ్. ఎక్కడైతే అలౌడో అక్కడ మాత్రమే మనం చూపించడానికి అవకాశం ఉంది కాబట్టి సో ఇక్కడ బయట అయితే చూపిస్తున్నాను. లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఎంతవరకు వీలైతే అంతవరకు ఫొటోస్ అండ్ వీడియోస్ తీస్తాను. అవకాశం లేకపోతే వదిలేద్దాము. బట్ దెర్ ఇస్ ఎ స్మాల్ ఇక్కడ ఒక పిరమిడ్ ఉందన్నమాట, డబుల్ పిరమిడ్. ఒకటి కింద నుంచి ఇలా ఉంది, ఇంకోటేమో ఇన్వర్స్ మెథడ్లో ఉంది. సో ఒకటి కింద నుంచి పైకి, ఒకటి పై నుంచి కిందికి రివర్స్ మెథడ్లో ఉంది. సో దీని మీద చాలామంది అందరూ స్పెషల్గా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటున్నారు. సో దీని స్పెషాలిటీ ఏంటనేది మనకు ఐడియా లేదు. మామూలుగా ఎక్కడైనా పిరమిడ్ సింగిల్గా చూస్తాం, కానీ ఇది డబుల్ పిరమిడ్. ఒకటేమో స్ట్రైట్ పొజిషన్లో, ఇంకోటేమో ఇన్వర్స్ పొజిషన్లో ఉండడం అనేది చాలా స్పెషల్గా ఉందన్నమాట. ఇక్కడ పైనంతా కూడా ఇదంతా గ్లాస్, కిందనేమో మనకి స్టోన్ అనమాట. సో ఇలా డబుల్ పిరమిడ్ అనేది నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది, అందుకే మీకు చూపిస్తున్నాం. సో నౌ వీఆర్ గోయింగ్ టు హెడ్ టువర్డ్స్ దిస్ సైడ్ టు ద లూవర్ మ్యూజియం. లూవర్ మ్యూజియం అంటేనే మనకి మోనాలిసా యొక్క గ్యాలరీ అనమాట. సో మోనాలిసా అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. సో మోనాలిసా గురించి మనం అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడతాం. లోపలికి వెళ్ళడానికి కూడా స్పెషల్ సెక్యూరిటీ చెక్ చేస్తున్నారు. ఎయిర్పోర్ట్లో ఉన్నట్టు సెక్యూరిటీ చెక్ అనేది జరుగుతుంది ఇక్కడ. మన మ్యూజియం ఎంట్రన్స్. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ కూడా సేమ్ సిమిలర్ పిరమిడ్ స్ట్రక్చర్లో అద్దం అనేది పెట్టారు. ఇక్కడ ఈ పిరమిడ్కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటో నాకు అర్థం కావట్లేదు, కానీ ఎక్కడ చూసుకున్నా కూడా పిరమిడ్ స్ట్రక్చర్లోనే మనకి ఇక్కడ అద్దం అనేది పెట్టడం జరిగింది. ఇప్పటి నుంచి ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నాం. మోనాలిసా ఫోటో అయితే కనిపిస్తుంది. సో వాటితో పాటు ఇంకా వేరే కూడా ఉన్నట్టున్నాయి. సో ఇది దాని రిప్లికా మాత్రమే. లోపల మనకి ఒరిజినల్ మోనాలిసా ఫోటో అనేది ఉంటుంది. లియోనార్డో డా విన్సీ దించిన మోనాలిసా బొమ్మ చిత్రం ఈ పర్టికులర్ మ్యూజియంలోనే ఉంది. చూద్దాం. ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ కూడా అంత మొత్తం పిరమిడ్ స్ట్రక్చర్లోనే ఉంది. మొత్తం గ్లాస్ అంతా కూడా. సో ఇలా పిరమిడ్ షేప్లోనే వీళ్ళు ఇక్కడ గ్లాస్ అనేది డిజైన్ చేశారు, పైన కప్ అంతా కూడా. సో ఇలా ఉంది మొత్తం. సో ఇలా డిజైన్ చేయడానికి ఏదైనా స్పెషల్ రీజన్ ఉండుంటుంది, ఎందుకంటే ఇక్కడ మొత్తం అన్నీ అలాగే ఉన్నాయి కాబట్టి. అండ్ ఫైనలీ వీ హ్యావ్ ఎంటర్డ్ ద మోనాలిసా మ్యూజియం ప్లేస్. సో మోనాలిసా అక్కడ ఫోటో అక్కడ కనిపిస్తుంది, చిత్రం అనేది. సో ఇది రెప్లికా మాత్రమే, ఒరిజినల్ మోనాలిసా చిత్రం అయితే కాదు అది. సో మనం లోపలికి వెళ్ళిన తర్వాత లియోనార్డో డా విన్సీ గీసిన మోనాలిసా బొమ్మని. సో మనకి ప్రపంచంలో ఎవ్వరు ఆమె బొమ్మ మామూలుగానే ఉన్నా సరే, సో ఎవరైనా సరే ఒక అందమైన నవ్వు లేదా ఒక డిఫరెంట్ నవ్వు లేదా ఒక డిఫరెంట్ ఎక్స్ప్రెషన్ అంటే మనకు మోనాలిసా అని చెప్పేసి పోలుస్తూ ఉంటారు. సో అలాంటి మోనాలిసా యొక్క చిత్రాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాము. సో లోపలికి వెళ్ళిన తర్వాత ఎంతవరకు అలౌ చేస్తారో తెలియదు ఫొటోస్ అనేది. బయట నుంచి మనకి పర్టికులర్ ఈ పిక్చర్ ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి ఇక్కడైతే వీడియో రికార్డ్ చేస్తున్నాను. లోపల ఎంతవరకు వీలైతే అంతవరకు ఫొటోస్ అండ్ వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను. అవకాశం లేనప్పుడు మాత్రం చేయడానికి లేదు.
సో వాట్ ఎవర్ ఈస్ యాక్సెప్టబుల్ విల్ డూ దాట్. ఓకే, సో చూస్తున్నాను రావడంతోనే మనకి ఇక్కడ మల్టిపుల్ లాంగ్వేజెస్లో ఆడియో గైడ్ అనేది ఇస్తున్నారు. ప్లస్ ఇక్కడ ఫొటోస్, మోనాలిసాకి సంబంధించిన బోల్డ్ అని సావనీర్స్ అమ్ముతున్నారు. ఇక్కడ ఎవ్రీథింగ్ ఈస్ బేస్డ్ ఆన్ మోనాలిసా. మోనాలిసా మ్యూజియం లోపలికి వచ్చేసాను. ఇక్కడ ఓన్లీ మోనాలిసా చిత్రం, మోనాలిసా పెయింటింగ్ సంబంధించినవే కాకుండా ఇక్కడ గ్రీక్ కల్చర్కి సంబంధించినవి, అందులోనూ దాదాపు 8,000 సంవత్సరాలు 6500 బీసీ నుంచి 500 బీసీ వరకు వాళ్ళ గ్రీక్ కల్చరు, సో వాళ్ళ యొక్క విగ్రహాలు, వాళ్ళ యొక్క యాంటిక్స్ అనేది ఇక్కడ పెట్టడం జరిగింది. సో అవి ఎలా ఉన్నాయి అనేది మనం ఇక్కడ చూసుకుందాము. సో ఇదంతా కూడా గ్రీక్ సంబంధించినవి అనమాట. గ్రీస్ వాళ్ళు తెలిసిందే కదా. సో గ్రీస్ నుంచి వాళ్ళు గ్రీకులు, సో గ్రీక్ వీళ్ళని అంటుంటాం కదా మనము, వీళ్ళు దాదాపు 8,000 సంవత్సరాల క్రితం నుంచే వీళ్ళు వాళ్ళ రాజ్యాన్ని పెంచుకుంటూ బోల్డ్ అనే దేశాలకు విస్తరించుకుంటూ వచ్చారు. దాంట్లో ముఖ్యంగా మనకి ఫ్రాన్స్లోను, ఇటలీలోను వీళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువగా కనిపిస్తుంటుంది. సో రోమ్లో ప్లస్ ఇటలీలో అండ్ దెన్ ముఖ్యంగా ఫ్రాన్స్లో. సో ఇలాంటి వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్నీ ఇక్కడ పొందుపరచడం జరిగింది. అవి కూడా మనం చూసుకుందాం. దాని తర్వాత మనము నెక్స్ట్ ప్లాన్కి వెళ్దాం. ఇవన్నీ కూడా మినియన్ సివిలైజేషన్ అంటున్నారు, అంటే బ్రాంజ్ ఏజ్, అరౌండ్ 5,000 ఇయర్స్ హిస్టరీ కలిగిన యాంటిక్స్ అన్నమాట. అన్నీ కూడా సైక్లాడిక్ సివిలైజేషన్, అరౌండ్ 5,500 నుంచి 6,000 ఇయర్స్ చరిత్ర కలిగిన యాంటిక్స్ అన్నమాట. ఇవి మైసినియన్ సివిలైజేషన్ అంటున్నారు. సో అరౌండ్ 2,500 ఇయర్స్ నుంచి 3,000 ఇయర్స్ చరిత్ర కలిగినాయి అన్నమాట. ఇవి అన్నీ కూడా దాదాపు 3,500 ఇయర్స్ నుంచి 4,000 ఇయర్స్ చరిత్ర కలిగినాయి. సో ఇవన్నీ ఐలాండ్స్ నుంచి వచ్చినాయి. ఇక్కడ కనిపించే ప్రతి ఒక్క యాంటిక్ కూడా 3,000 సంవత్సరాల నుంచి 8,000 సంవత్సరాల చరిత్ర కలిగిన యాంటిక్స్ అన్నమాట. సో అవన్నీ కూడా ఇక్కడ ఈ మ్యూజియంలో వీళ్ళు పొందుపరచడం జరిగింది. విగ్రహం కనిపిస్తుందో ఒక అమ్మాయి మొత్తం ఫుల్ క్లోదింగ్ వేసుకొని చేతిలో ఒక కీ పెట్టుకొని తను గుడికి వెళ్తుంది అన్నట్టు. సో ఇది పిక్చర్ రిప్రజెంటేషన్ అనమాట, స్ట్రక్చరు. సో దాదాపు 4,000-5,000 సంవత్సరాల చరిత్ర కలిగిన స్కల్ప్చర్ ఇది. సో వీళ్ళు ఏంటంటే గ్రీకుల యొక్క అరిస్టోక్రాటిక్ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి. వాళ్ళు ఒకవేళ దేవుడికి పూజ ఆఫర్ చేస్తే ఎలా ఉంటుందో ఆ పర్టికులర్ రిప్రజెంటేషన్ అనేది వీళ్ళు ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ విగ్రహాలను చూస్తుంటే మనకి మోడర్న్ డేలో టర్కీలో, ఈజిప్ట్లో కనిపించే విగ్రహాలు ఇవి. సో ఇవన్నీ కూడా వాళ్ళు గ్రీస్ వాళ్ళవి అని అంటే అర్థమవుతుంది. గ్రీక్ వాళ్ళు వాళ్ళ సామ్రాజ్యం అనేది ఎంతటి వరకు విస్తరించి ఉండేది ఒకప్పుడు అనేది. సో గ్రీకుల సామ్రాజ్యం అనేది ఎంత హెవీగా ఉండేది. సో ఈజిప్ట్ అండ్ టర్కీ వరకు వెళ్ళింది, ఓన్లీ ఫ్రాన్స్, ఇటలీలోనే కాకుండా. ఈ పర్టికులర్ విగ్రహం అనేది గాడ్ అపోలోకి డెడికేట్ చేసింది అనమాట. అపోలో అంటే సన్ గాడ్. సో ఫ్రాన్స్ వాళ్ళు ఒకప్పుడు క్రిస్టియానిటీలో టర్న్ అవ్వకముందు వాళ్ళు ప్రే చేసే గాడ్ అనమాట. ఇది గాడ్ అపోలో అండ్ నిమ్స్ వాళ్ళ యొక్క అనుయాయులు అని చెప్పేసి అని వాటి విగ్రహం. ఇక్కడ కూడా మరికొన్ని గ్రీకులకు సంబంధించిన విగ్రహాలు అనేది పొందుపరచడం జరిగింది. ఒకప్పటి యూదుల గుడి, జ్యూయిష్ టెంపుల్ ఎలా ఉంటుందనేది ఇక్కడ వీళ్ళు ఒక నమూనాని పొందుపరిచారు. సో జ్యూస్ టెంపుల్ యొక్క ప్లాన్ అనమాట, ఒక ప్రాపర్ డిజైన్ అనేది ఇక్కడ స్ట్రక్చర్ గీసి పెట్టారు. చాలా బాగుంది. ఇది ఒక జ్యూయిష్ టెంపుల్ నమూనా. ఇప్పుడు మనం పైన చూస్తే ఫ్రెంచ్ అండ్ ఇటాలియన్స్ యొక్క చిత్రకారుల, ఆర్కిటెక్ట్ల యొక్క నైపుణ్యం అనేది కనిపిస్తుంది. సో అంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఇదైతే చాలా బాగుంది. మనకి ఈ డిజైన్స్ ఇలాంటివన్నీ మనకి ఈ పర్షియన్ కల్చర్లో, ఫ్రెంచ్ కల్చర్లోనే కనిపిస్తూ ఉంటాయి. ఇవి ముఖ్యంగా చాలా బాగున్నాయి కదా. ఇవన్నీ కూడా పైన సీలింగ్ పైన గీసిన విగ్రహాలు అండ్ స్కల్ప్చర్స్. ఇక్కడ ఏదైతే ఒక మనకి గోట్ కనిపిస్తుందో, ఈ పర్టికులర్ గోట్ యాక్చువల్గా వీళ్ళకి ఇక్కడ వరకే దొరికిందంట స్ట్రక్చర్ అనేది. మీరు ఇక్కడ గమనించి చూస్తే తల అనేది సపరేట్గా ఉంది. సో దాని తలని జియోన్ లొరెంజో బొనెన్జీ అనే వ్యక్తి
సో దాదాపు 100 సంవత్సరాల తర్వాత ఈ గోట్ని యొక్క రెస్టరేషన్ చేసి దాని తలని దీంతో పాటు డిజైన్ చేసి పెట్టాడంట. అంటే వీళ్ళు ఇక్కడ అంతకుముందు ఏన్షియన్ ఆర్ట్స్కి ఎంత వాల్యూ ఇచ్చేవాళ్ళు, అతనికి ఆల్మోస్ట్ అతను ఎంతైతే సంపాదిస్తున్నాడో, హీ వాజ్ అన్ ఇటాలియన్ ఆర్టిస్ట్ అండ్ స్కల్ప్చరర్, అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి అతన్ని దాదాపు 1కి 10 రెట్లు డబ్బులు ఇచ్చి అతనికి ఈ పర్టికులర్ ఈ విగ్రహాన్ని ప్లస్ అంతేకాకుండా ఇక్కడ ఉన్న ఏదైతే డిజైన్ కనబడుతుందో మొత్తం ఎంటైర్ హాల్ వాల్ని వీటన్నిటిని అతనితో గీయించారంట. రెస్టరేషన్ వర్క్ చేశారు దాదాపు 100 సంవత్సరాల తర్వాత. సో అందుకే మనకి ఇక్కడ తల అండ్ దాని మొత్తం హోల్ బాడీ అనేది డిఫరెంట్గా కనిపిస్తుంది, అక్కడ చిన్నగా కలిపేసారు చూడండి. సో దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ విచ్ దే గివ్ ఇట్ టు ద ఓల్డ్ స్కల్ప్చర్స్. అండ్ దెన్ కొత్త వాళ్ళు కూడా, కొత్త డిజైనర్స్, కొత్తగా పెయింటర్స్ అండ్ స్కల్ప్చర్ ఆర్టిస్ట్ వాళ్ళు కూడా వాళ్ళ పాత తరం వ్యక్తులకి ఎంత వాల్యూ ఇచ్చేవాళ్ళు అనేది ఈ ఒక్క డిజైన్తో మనకు అర్థమవుతుంది. మోనాలిసా అనుకుంటూ మనం వచ్చాము. మోనాలిసా విగ్రహం అయితే చూడకముందే ఇన్ని రకాల వాటిని చూస్తున్నాము. సరే, అందరూ కూడా గ్రేట్ ఆర్టిస్ట్, గ్రేట్ స్కల్ప్చర్ వర్కే. కాకపోతే మనమందరం చూడడానికి వచ్చింది ముఖ్యంగా మోనాలిసా యొక్క విగ్రహం కోసం. కానీ ఇక్కడ ఎంతమంది జనాలు ఉన్నారు, ఎంత డిమాండ్ ఉందనేది మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది. ఇక్కడ ఒక్కొక్క గొప్ప గొప్ప ఆర్టిస్టుల యొక్క ఆర్ట్ వర్క్ అనేది ఇక్కడ పెట్టడం జరిగింది. అవన్నీ మనం చూసుకుంటూ డైరెక్ట్గా మోనాలిసా విగ్రహం దగ్గరికి వెళ్ళిపోదాం. ఎందుకంటే ఆలస్యం అయితే మెయిన్ అది చూడకపోతే వేస్ట్. అందుకోసం ఇలా చూసుకుంటూ బయలుదేరదాం. సో ఫ్రెంచ్, ఇటాలియన్ ఆర్టిస్టుల యొక్క గ్రేటెస్ట్ ఆర్ట్ వర్క్ అంతా కూడా ఇక్కడ పొందుపరచడం అయింది. పైన కూడా చూసుకోవచ్చు వీళ్ళ యొక్క వర్క్ ఆఫ్ ఆర్ట్ అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఇది కేవలం మోనాలిసా మ్యూజియం అని అనడానికి లేదు, అందుకే లూవర్ మ్యూజియం అని పెట్టారు. సో ఇట్స్ నాట్ జస్ట్ ఓన్లీ మోనాలిసా, బట్ అందరూ వచ్చేది మాత్రం మోనాలిసా విగ్రహాన్ని చూడడానికి. ఐ మీన్ మోనాలిసా పెయింటింగ్ని చూడడానికి. చూస్తున్నారా, ఇవన్నీ కూడా ఆర్ట్ వర్క్స్. ఇక్కడ మనకి సిటీలో జనాలు ఎక్కడ కనిపించకపోయినా ఈ మ్యూజియంలో మాత్రం పుంఖాలుగా ఉన్నారు జనాలు. ఇటువైపు గోడకి ప్రతి చోట ఏదో ఒక గొప్ప ఆర్ట్ వర్క్, పెయింటింగ్స్ అనేది ఇక్కడ పెట్టడం జరిగింది. అసలు చాలా పెద్దగా ఉంది మ్యూజియం. 22 euros స్టార్ట్ చేశారు, కానీ 200% వర్త్ అబ్బా. నేను ఒక్క మోనాలిసా గురించి ఇంత డబ్బులా అని చెప్పేసి అని అనుకున్నా, 2200 రూపాయల అని చెప్పేసి అని అనుకున్నా. కానీ ఇట్స్ ఎ హ్యూజ్ మ్యూజియం విచ్ హ్యాస్ ఎవ్రీథింగ్ హియర్, నాట్ జస్ట్ ఓన్లీ మోనాలిసా. ఇక్కడ ఇంకో పెయింటింగ్ ఉంది. సో ఇన్ని పెయింటింగ్లు ఉండగా మనకి జనాలందరూ ఒకటే చోట ఒక గుంపుగా ఉన్నారంటే అక్కడ ఏముండి ఉంటుంది? యువర్ గెస్ ఇస్ రైట్, దాట్ ఈస్ వేర్ ద మోనాలిసా విగ్రహం ఇస్. మోనాలిసా పెయింటింగ్ అక్కడ ఉంది చూడండి, మోనాలిసా. ఇక్కడ అందరు గుంపులుగా జనాలు ఉన్నారు. సో కొంచెం క్లియర్ అయిన తర్వాత వెళ్ళి మనం ప్రాపర్గా ఫోటో అనేది తీసుకున్నాం. వావ్, ఇన్ని రకాల పెయింటింగ్స్ ఉన్న మోనాలిసా పెయింటింగ్ ఉన్న డిమాండే ఎక్కువ. ఇక్కడ మోనాలిసా చిత్రం ఎదురుగున్న అక్కడే మోనాలిసా చిత్రం కనిపిస్తుంది. అఫ్కోర్స్ మీకు కనిపించకపోవచ్చు, ఎందుకంటే దేర్ ఆర్ టూ మెనీ పీపుల్. సో మనము వీలైతే మళ్ళీ ముందుకెళ్ళి ఆ చిత్రాన్ని మనము ప్రాపర్గా క్యాప్చర్ చేయడానికి ట్రై చేద్దాము. సో ఈ మోనాలిసా చిత్రం అనేది ఇంత ఫేమస్ ఎందుకు? సో దిస్ ఇస్ వరల్డ్ ఫేమస్. సో మోనాలిసా చిత్రం గురించి, ఈ మోనాలిసా పెయింటింగ్ గురించి, ఇది ఇంత చిన్న పెయింటింగ్ అండ్ దిస్ వాస్ పెయింటెడ్ ఇట్ బిలీవ్ టు బీ ఇన్ 1503 to 1505, అంటే అరౌండ్ 720 years అవుతుంది. సో యాక్చువల్గా ఒక క్వీన్ కోసం ఆ బొమ్మ అనేది గీయడం జరిగింది, కానీ ఆ క్వీన్కి వాళ్ళు అప్పగించలేదు. వాళ్ళు అప్పగించకుండా 1517 వరకు కూడా, అంటే ఇంకో 10-15 సంవత్సరాల వరకు కూడా లియోనార్డో డా వించి ఆ బొమ్మని, ఆ చిత్రాన్ని గీస్తూనే కంప్లీషన్ చేస్తూనే ఉన్నాడు. ఆయన చనిపోయాక 1519లో ఈ పర్టికులర్ మోనాలిసా చిత్రాన్ని అప్పటి ఫ్రెంచ్ గవర్నమెంట్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు.
ఆ ఫ్రెంచ్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుని 1797 నుంచి అంటే దాదాపు 227 ఇయర్స్ నుంచి ఈ పర్టికులర్ చిత్రాన్ని వీళ్ళు డిస్ప్లేలో పెట్టారు, పబ్లిక్ డిస్ప్లేలో. సో అంటే దాదాపు 227 సంవత్సరాల చరిత్ర కలిగిన డిస్ప్లే అనమాట ఈ పర్టికులర్ చిత్రం. అది ఎంత ఫేమస్ అంటే ప్రపంచంలో దాని గురించి మాట్లాడినన్ని మాటలు, దానికి వచ్చిన ప్యారడీస్, దానికి వచ్చిన పాటలు, దానికి వచ్చిన వ్యూయర్షిప్ ప్రపంచంలో ఏ చిత్రానికి రాలేదన్నమాట. అందుకే దిస్ ఇస్ ద వరల్డ్ ఫేమస్. అండ్ దీనికి ఇంకొక గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కూడా ఉంది. ఏంటో తెలుసా, 1962లోనే దీనికి $1 మిలియన్ ఇన్సూరెన్స్ అయింది. ఇప్పుడు దాని వాల్యూ చూసుకుంటే $1 బిలియన్, అంటే దాదాపు 8,500 కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ కాస్టే. అంటే ఇక దాని ఆ పెయింటింగ్ కాస్ట్ ఎంత ఉంటుంది అనేది మీరు అర్థం చేసుకోండి. ఇంకా సో అది అమ్మితే 100 బిలియన్లైనా వస్తాయేమో, అంత కాస్ట్లీ పెయింటింగ్ అది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ వ్యూడ్ పెయింటింగ్ ఇన్ ద వరల్డ్. సో ఇప్పుడు మనం అక్కడ దగ్గరికి వెళ్ళి దాన్ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేద్దాము. సో ఆ పర్టికులర్ ప్లేస్ కోసమే ఇప్పటిదాకా మనం చూసినంతా కూడా సైడ్ కిక్స్, ఒక అపెటైజర్స్ మాత్రమే. రియల్ మెయిన్ కోర్స్ అనేది ఇది. ఇంత చిన్న విగ్రహానికి ఎంత వాల్యూ చూడండి. సో సైజు, దాని షేపులతో సంబంధం లేదు, దాని డిమాండ్ అనేది మనకి జనాలకి అది నచ్చిన తీరుని బట్టి ఉంటుందనే విషయం మనకి ఇంకా కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెయింటింగ్, లియోనార్డో డావిన్సీ గీసిన మోనాలిసా చిత్రం. సో దీని ఇన్సూరెన్స్ కాస్టే దాదాపు 8,500 కోట్లు ఒక సంవత్సరానికి, అంటే అర్థం చేసుకోవచ్చు దీని వాల్యూ ఎంత ఉంటుంది అనేది. సో దిస్ ఇస్ ద మోస్ట్ వ్యూడ్ పెయింటింగ్ ఇన్ ద వరల్డ్. టైం క్లోజ్ అవుతుంది కాబట్టి అందరు వెళ్ళిపోయారు. సో ఇలా ఇక్కడ జనాలందరినీ పంపించిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా కనిపిస్తుంది ఇది. సో ఇలా మొత్తం అంతా ఈ పర్టికులర్ హాల్లో మోనాలిసా విగ్రహం అనేది, పెయింటింగ్ అనేది పెట్టారు. మోనాలిసా చిత్రమే కాకుండా ఇంకా బోల్డ్ అనే చిత్రాలు ఇక్కడ మనకి పెద్ద పెద్ద చిత్రాలు కూడా కనిపిస్తున్నాయి. కానీ వాటి ఏదానికి లేని డిమాండ్ కేవలం అంత చిన్న ఉన్న మోనాలిసా చిత్రానికే ఉంది. సో దట్ ఇట్ సెల్ఫ్ షోస్ హౌ మచ్ ఇంపాక్ట్ దట్ పర్టికులర్ పిక్చర్ హ్యాస్ షోన్ ఆన్ ద వరల్డ్. ప్రపంచం మొత్తానికి అది ఎంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అనేది మనం అర్థమవుతుంది. ఒక ఆర్ట్ వర్క్ చూస్తుంటే ఏది తక్కువ లేదు, అన్నీ ఏదానికదే చాలా బాగున్నాయి. కానీ మోనాలిసా చిత్రానికి ఉన్నంత డిమాండ్ కానీ, లేకపోతే దాన్ని చూడటానికి వచ్చినంత మంది జనాలు వేరే ఏదానికి కూడా చూడటానికి ఇష్టపడడం కానీ, లేకపోతే దాన్ని క్యాప్చర్ చేయడానికి కానీ ఎవరు చూడట్లేదు. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ బోల్డ్ అన్ని చిత్రాలు ఉన్నాయి, కానీ ఏ దానికి లేని డిమాండ్ ఆ మోనాలిసా చిత్రానికే ఉంది. ఇక్కడ మంచి మంచి చిత్రాలు కూడా ఉన్నాయి. అందరూ చాలా గొప్ప గొప్ప ఆర్టిస్టులు, గొప్ప గొప్ప చిత్రకారులు గీసినవే, అండ్ చాలా పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి. కానీ ఇంత చిన్నగా ఉన్న ఒక చిత్రానికి మాత్రం ఎంత డిమాండ్ అనేది మీకు అర్థమవుతుంది కదా. సో ఇప్పుడు మనకి మ్యూజియం కూడా క్లోజింగ్ టైం అయిపోయింది కాబట్టి వెళ్ళిపోవాల్సిందే. వీఆర్ ఆల్ లీవింగ్. ఏదైతే చిత్రం కనిపిస్తుందో ఇది ద సింబల్ ఫ్రమ్ ఫ్రెంచ్ లిబర్టీ అంట, ఫ్రెంచ్ రెవల్యూషన్ మూమెంట్ యొక్క విగ్రహం అనమాట. ఆర్ట్ వర్కే కాకుండా స్కల్ప్చర్ వర్క్ ఎంత బ్యూటిఫుల్ ఉంది. అందుకోసమే ఇంత డిమాండ్ ఈ పర్టికులర్ మ్యూజియం. లుక్స్ సో అమేజింగ్. అండ్ మ్యూజియం కూడా చాలా బాగా కట్టారు. స్కల్ప్చర్స్, డిజైన్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఇది కూడా మెయిన్ ఫ్రెంచ్ కల్చర్ యొక్క చాలా ఇంపార్టెంట్ విగ్రహం అనమాట. సో ఇక్కడ ఫ్రెంచ్ ప్లస్ అంతేకాకుండా అక్కడ పైన ఒక జింక యొక్క విగ్రహం. సో ఇది ఫ్రెంచ్ కల్చర్లో చాలా ఇంపార్టెంట్ విగ్రహం ఇది. సో ఇది కూడా మనకి మ్యూజియంలో ఇక్కడ ఎంట్రీలోనే పెట్టేశారు. సో నౌ వీఆర్ హెడింగ్ బ్యాక్. సో అక్కడికి వెళ్ళిపోదాం. సో ఇదంతా కూడా మనకు చూసుకోవచ్చు విగ్రహాలన్నీ ఎలా పెట్టారనేది. ఇక్కడ ఒకప్పటి వాళ్ళ గొప్ప ఆర్ట్ వర్క్స్ అండ్ స్కల్ప్చర్ వర్క్స్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి మనకు. చూడండి, ఫ్రెంచ్ కల్చర్లో ఉన్న గొప్పతనం, వాళ్ళ ఆర్ట్ వర్క్ అంతా కూడా మనకి ఇక్కడ ఈ మ్యూజియంలో పొందుపరిచాం. ఇప్పుడే మనము లూవర్ మ్యూజియం నుంచి బయటకు వచ్చాం కదా. సో చూసారు కదా ఎంత బాగుంది, చాలా బాగుంది కదా. యాక్చువల్గా దాదాపు 5 లక్షల ఆబ్జెక్ట్స్ ఉన్నాయంట. 5 lakh ఆబ్జెక్ట్స్ ఉన్నాయి దీంట్లో. అండ్ 35,000 పీసెస్ ఆఫ్ ఆర్ట్ వర్క్. సో 35,000 ఆర్ట్ వర్క్ పీసెస్ అండ్ 5 lakh ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పటి నుంచో ఇక్కడ మనకి డిస్ప్లేలో ఉన్నాయి. ఇది యాక్చువల్గా ఈ పర్టికులర్ మ్యూజియం అనేది ఇది యాక్చువల్ ఓన్లీ మ్యూజియం కాదు. మనకి ఇక్కడ ఇదంతా చూసుకుందంతా కూడా ఇట్ వాస్ లూవర్ ప్యాలెస్. సో ఇట్ వాస్ వన్ ఆఫ్ ద ప్యాలెసెస్ ఆఫ్ ద ఫ్రెంచ్ కింగ్స్. సో ఫ్రెంచ్ కింగ్డమ్స్ కింగ్స్ వాళ్ళు రాజులు ఒకప్పుడు దీంట్లో ఇది ఒక ప్యాలెస్ లాగా దీన్ని మెయింటైన్ చేసేవాళ్ళు. ఆ ప్యాలెస్నే ఇప్పుడు ఫైనల్లీ మ్యూజియంగా కన్వర్ట్ చేశారు. యాక్చువల్ లూయిస్ 16 ఎవరైతే ఆఖరి కింగ్ ఉన్నాడో అతను ప్యాలెస్ ఆఫ్ వర్సైల్స్కి వెళ్ళిపోయాడు. మనం ప్యాలెస్ ఆఫ్ వర్సైల్స్ మనం ఆల్రెడీ అంతకుముందు ఒక వీడియో నేను చేశాను. ఆ ప్యాలెస్ ఆఫ్ వర్సైల్స్కి అతను షిఫ్ట్ అయిపోయి ఈ పర్టికులర్ ప్లేస్లో ఓన్లీ రాయల్ కలెక్షన్ ఏవేవైతే ఇప్పుడు మనం చూస్తున్న కలెక్షన్ ఉన్నాయో ప్లస్ గ్రీక్ కలెక్షన్స్ ఉన్నాయో అవన్నిటిని డిస్ప్లే కోసం పెట్టాడంట. సో అలా ఇది ఎప్పటి నుంచో అంటే దాదాపు 400 సంవత్సరాల నుంచి ఒక మ్యూజియం ఉంది ఇది. అండ్ దిస్ ఇస్ ద మోస్ట్ ఫేమస్ మ్యూజియం ఇన్ ద ఎంటైర్ వరల్డ్ అంట. సో దీనికి వచ్చినంత మంది వ్యూవర్షిప్, దీనికి వచ్చినంత మంది జనాలు ప్రపంచంలో ఏ మ్యూజియంకి రాదంట. సెకండ్ ప్లేస్లో ఉంది ఏదో తెలుసా, వాటికన్.
సో వాటికన్ మ్యూజియం కంటే కూడా దిస్ ఈస్ ద మోస్ట్ విజిటెడ్ ప్లేస్ ఇన్ ద వరల్డ్. అందుకోసం అర్థమవుతుంది కదా. సో దిస్ ఇస్ దీనికి ఎంత డిమాండ్ ఉందనేది. కేవలం 4 గంటలే ఓపెన్ చేస్తారు, కానీ అయినా కూడా ఎక్స్ట్రీమ్ డిమాండ్ ఉంది అండ్ చాలామంది జనాలు వస్తుంటారు. అండ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ కలెక్షన్ కూడా ఈ పర్టికులర్ మ్యూజియంకి వచ్చింది. అండ్ ముఖ్యంగా అన్నిటికంటే ఇంపార్టెంట్, ఇవన్నీ ఎంత బాగున్నా కూడా అన్నిటికంటే మోనాలిసా చిత్రం. మోనాలిసా చిత్రం బ్యూటిఫుల్గా ఉంది. లాస్ట్లో ఒక మంచి ఇమేజ్ తీసుకున్నాను, అది ఖచ్చితంగా మీకు డిస్ప్లే చేస్తాను. సో ముందు అంతా చాలామంది హడావిడిలో మనకి ఎక్కువ తీయడం కాలేదు. ఫైనలీ ఐ వాజ్ ఏబుల్ టు క్యాప్చర్ ద బెస్ట్ విజువల్స్ ఆఫ్ మోనాలిసా పిక్చర్. దాన్ని కూడా మీరు చూసి ఆనందించాలని కోరుకుంటున్నా. ఇదే లూవర్ మ్యూజియం. ఇంతకుముందు మనము లోపల నుంచి చూసాం కదా, ఇది బయట నుంచి అనమాట. సో మొత్తం అంతా కూడా కంప్లీట్గా స్ట్రక్చర్ మీరు చూసుకుంటే ఒక కోట షేప్లోనే, ఒక ప్యాలెస్ షేప్లోనే ఉంటుంది. సో ఇదంతా కూడా ఇక్కడ లూవర్ ప్యాలెస్ని వాళ్ళు మ్యూజియంగా కింద కట్టేశారు. కాకపోతే దీని మోడర్నైజేషన్ అండ్ రెనోవేషన్ ఎఫర్ట్స్లో భాగంగా ఇది ఒక మాల్ లాగా తయారైపోయింది. కానీ బయట నుంచి చూస్తే మాత్రం ఇంకా ఇప్పటికీ మనకి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ప్యాలెస్ అనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది. చూడండి, ఆ ప్యాలెస్ షేపు, ప్యాలెస్ ఆకారం అలాగే ఉంది. యూ కెన్ ఆల్సో సీ ద పిరమిడ్, ద గ్లాస్ పిరమిడ్ ఫ్రమ్ హియర్. సో బ్యూటిఫుల్ కదా. ఇక్కడ ఈరోజు వర్షం అయితే ఆగే సిచ్యువేషన్ కనిపించట్లేదు. గొడుగు పెట్టుకొని మరీ ఫోటోలు దిగాల్సి వస్తుంది, వీడియోలు దిగాల్సి వస్తుంది. లోపల కాబట్టి ఇప్పటిదాకా మనకు కుదిరింది, కానీ బయట అయితే మనకి కుదిరే అవకాశం లేదు. కానీ ఇదంతా కూడా చూస్తున్నారా. సో ఇక్కడ మనకి పిరమిడ్స్ 1, 2, 3 పిరమిడ్స్ కనబడుతున్నాయి, 2 చిన్నవి, ఒక పెద్ద పిరమిడ్. సో ఇదంతా కూడా లూవర్ మ్యూజియంలో భాగంగా ఉందన్నమాట. అండ్ ఇట్ లుక్స్ సో అమేజింగ్. సో ఇదంతా కూడా లూవర్ ప్యాలెస్ చెప్పా కదా. అండ్ దిస్ ఇస్ ద మోస్ట్ విజిటెడ్ మ్యూజియంస్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే అత్యంత మోస్ట్ ఫేమస్ అనమాట. ముఖ్యంగా తెలిసిందే, అందరికీ తెలిసిన విషయమే. సో మోనాలిసా చిత్రం ఉంది కాబట్టి ఇది మోస్ట్ ఫేమస్ అనమాట. సో ఇక్కడ నేను ఇప్పుడు తడవదలుచుకోలేదు, ఎందుకంటే మన మైక్స్ పాడైపోయాయి అంటే మాత్రం మళ్ళీ మనకి దేనికి పనికి రాకుండా పోతాయి. సో అందుకే మైక్ అవ్వకుండా ఉండడం కోసం ఇప్పుడు ఇంకా అయితే తడవదలుచుకోలేదు. సో ఇక్కడితో ఈ వీడియోని ముగించేద్దాము. సో దాని తర్వాత మనకి నెక్స్ట్ ఎక్స్ప్లోరింగ్ ఎలా ఉంటుందనేది చూద్దాము. సో దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.